హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. ఈరోజు వీడియోలో మీకు కాకరకాయ పులుసు చూపిస్తున్నానండి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసుకోండి. సింపుల్గా ఉంటుంది, అలాగే కాకరకాయ చేదుగా రాకుండా ఉంటుంది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం రెగ్యులర్గా తినడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. పైన ఉన్న బుడిపెలను లైట్గా పీల్ చేసేసి ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ముక్కలు అడుగంటుకోకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి. కాకరకాయ ముక్కలను ఇలా ముందుగానే మగ్గించుకోవడం వల్ల అందులోని చేదు అంతా పోయి మంచిగా కుక్ అవుతాయి. చూడండి, ఈ విధంగా మంచిగా మగ్గిన తర్వాత దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది తినరు కదా, ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చేదు లేకుండా చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. తర్వాత అదే ప్యాన్లో మరో స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలి. ఈ తిరవాత గింజలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్ ముక్కలు కూడా మంచిగా బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో పెద్ద సైజు టమోటాలు 3ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఈ టమాటా ముక్కలను బాగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోండి. చూడండి, టమాటా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమాటా గుజ్జులో ఈ ముక్కలను బాగా మగ్గించుకోవాలి. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. అంతలోపు దీనిలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని మెత్తగా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా పౌడర్లా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కర్రీలో యాడ్ చేసుకుందాము. చూడండి, మనకు కాకరకాయ ముక్కలు కూడా టమాటా గుజ్జులో బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకొని దాని గుజ్జును తీసుకొని యాడ్ చేసుకోవాలి. కాకరకాయ కూరలో కాస్త చింతపండు పులుసు ఎక్కువే పడుతుందండి, అప్పుడే మనకు కూర చాలా బాగుంటుంది. ఈ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాక మనం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకున్నాక ఇందులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని 5 to 6 మినిట్స్ పాటు ఉడికించాలి. ఈ కర్రీ అనేది మనకు చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. చూడండి, 6 మినిట్స్ ఉడికించుకున్నాక మనకు గ్రేవీ అనేది ఇలా చిక్కబడింది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.